అందరికీ నమస్కారం. నేను రవికుమార్, సివిల్ ఇంజనీర్. ఈరోజు మీకు చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, ప్లాస్టింగ్లో సిమెంట్ ఎంత పడుతుంది, శాండ్ ఎంత పడుతుంది అనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను. ప్లాస్టింగ్ అనేది ఎక్స్టర్నల్ ప్లాస్టింగ్, సీలింగ్ ప్లాస్టింగ్, ఇంటర్నల్ ప్లాస్టింగ్ అని ఉంటారు. సీలింగ్ ప్లాస్టింగ్ అంటే సీలింగ్ కొడతారు, అది 12 mm థిక్నెస్ ఉంటుంది, 1:3 రేషియోలో కొడతారు. ఇంటర్నల్ ప్లాస్టింగ్ అంటే అది 20 mm థిక్ ఉంటుంది. 20 mm థిక్ వచ్చి మీకు 2 కోట్లలో చేస్తారు. ఒకటి 1:3 ప్రపోర్షన్లో 12 mm చేస్తారు. సెకండ్ కోట్ వచ్చి 8 mmలో చేస్తారు, 1:5 ప్రపోర్షన్లో. ఈ 1:3 అంటే 1 సిమెంటు 3 శాండ్, అంటే 1 part సిమెంటు 3 part శాండ్. 1:5 అంటే 1 part సిమెంటు 5 parts శాండ్. ఇలా 2 కోట్లు వేస్తారు. ఈ ఫస్ట్ కోట్కి ఎంత సిమెంట్ పడుతుంది, శాండ్ ఎంత పడుతుంది, తర్వాత సెకండ్ కోట్కు 1:5కు 8 mmకు ఎంత పడుతుంది, సిమెంట్ ఎంత పడుతుంది, శాండ్ పడుతుంది ఎంత పడుతుంది అనేది ఇప్పుడు మీరు వీడియోలో చూడబోతున్నారు. చూడండి. అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. నమస్కారం. ఈరోజు ప్లాస్టింగ్ ఫస్ట్ కోట్ గురించి ఇప్పుడు చెప్తున్నాను. ప్లాస్టింగ్ ఫస్ట్ కోట్ వచ్చి ప్లాస్టింగ్ 20 mm థిక్నెస్ ఉంటుంది. ఇంటర్నల్ ప్లాస్టింగ్ అది 2 కోట్లలో వేస్తారు. ఫస్ట్ కోట్ వచ్చి 12 mm 1:3లో వేస్తారు. సెకండ్ కోట్ 8 mm 1:5లో వేస్తారు. ఇక్కడ ఫస్ట్ కోట్ 12 mm ఉంటుంది, సెకండ్ కోట్ 8 mm, టోటల్ 20 mm థిక్నెస్ అవుతుంది. అంటే 2 సార్లు చేస్తారు. ఫస్ట్ ఒకసారి చేస్తారు, తర్వాత 2వ సారి చేస్తారు. అయితే ఈ ఫస్ట్ కోట్ వచ్చి 1:3 అంటే 1 సిమెంటు 3 శాండ్ వేసి చేస్తారు. 1:3 అంటే 1 part సిమెంటు 3 part శాండ్ ఉంటుంది. సెకండ్ కోట్ 8 mmలో 1:5 అంటే 1 part సిమెంటు 5 part శాండ్ ఉంటుంది. ఫస్ట్ కోట్కి ఇప్పుడు మనం సిమెంటు శాండ్ ఎంత కావాలని క్యాలిక్యులేట్ చేయాలంటే, ఒక 10x10 వాల్ తీసుకోండి. ఒక రూమ్లో ఒక వాల్ కూడా 10x10 ఉంది అనుకుందాము. 10x10 అంటే నథింగ్ బట్ 3 meters by 3 meter అప్రాక్సిమేట్. 20 mm థిక్నెస్ ప్లాస్టరు, అందులో 12 mm ఫస్ట్ కోటు. కాబట్టి 12 mmకు మనకు 3x3 meters వాల్కు ఎంత సిమెంట్ పడుతుందంటే 3 meters × 3 meters × 12 mm డివైడ్ బై 1000 1 × 1.35. ఇది వచ్చి డ్రై వాల్యూమ్ డివైడ్ బై 50 × 1440 × 1 part ఆఫ్ సిమెంట్ డివైడ్ టోటల్ పార్ట్ 4 సిమెంట్ 4 parts. సో మనకు అంతా మల్టిప్లై చేస్తే 1.04 bags సిమెంట్ పడుతుంది. తర్వాత శాండ్ ఎంత పడుతుంది అంటే 3 meters అది వాల్ లెంత్, 3 meters హైటు × 1.35 × 12 mm డివైడ్ బై 1000 × 3 parts ఆఫ్ శాండ్ డివైడ్ బై టోటల్ పార్ట్స్ 4 ఈజ్ ఈక్వల్ 0.109 cubic meters ఈజ్ ఈక్వల్ 4 CFT శాండ్ పడుతుంది. అంటే 1.04 bags సిమెంట్ పడుతుంది, 4 CFT శాండ్ పడుతుంది. దేనికి 12 mm థిక్నెస్కు. ఇప్పుడు సెకండ్ కోట్కు సెకండ్ కోట్కి వచ్చి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. ఇప్పుడు మనం సెకండ్ కోట్ 1:5 అనుకున్నాం కదా, అది వచ్చి 8 mm థిక్నెస్ ఉంటుంది. 1:5 ప్రపోర్షన్లో సిమెంటు శాండ్ వేస్తారు. అంటే టోటల్ 6 parts. అందులో సిమెంట్ వచ్చి 1 part, సిమెంట్ వచ్చి 1 part, శాండ్ వచ్చి 5 parts. సో ఇప్పుడు సెకండ్ కోట్కు పట్టే సిమెంట్ ఎంత అంటే 3 meters × 3 meters × 0.008 × 1 × 1440 × 1.35 డివైడ్ బై 50 × 6 వచ్చేది ఏంటంటే 0.46 bags వస్తుంది. 0.46 bags మనకు సిమెంటు సెకండ్ కోట్కు మనకు ఎంత 100 square feetకు అంటే 3 meter by 3 meter ఏరియాకు మనకు 0.46 bags సెకండ్ కోట్కు వస్తుంది సిమెంట్. ఆ తర్వాత శాండ్ వచ్చి 3 meters by 3 meters by 3 meters into 0.008 into 1.35 into 5/6 అంటే 0.081 cubic meters అంటే 2.86 CFT
అంటే మొత్తం సిమెంట్ మనకి ఎంత అంటే 0.46 బ్యాగ్స్ ప్లస్ 1.04 బ్యాగ్స్ ఫస్ట్ కోట్కు, అంటే 1.5 బ్యాగ్స్. శాండ్ వచ్చి 2.86 బ్యాగ్స్, 2.86 CFT ప్లస్ 4 CFT, అంటే 6.86 CFT. ఇది మనకు క్యాల్కులేషన్ ఫర్ సిమెంట్ ప్లాస్టరింగ్లో సిమెంట్ అండ్ శాండ్ క్యాల్కులేషన్ ఇది.